గడ్డ పైకి రాంగ ఆపరేషన్ చేసి దాన్ని ల్యాబ్ పంపించినాక అది క్యాన్సర్ అటాక్ అయింది. తర్వాత ఇప్పుడు కీమో స్టాప్ చేసి ఇదే కంటిన్యూ చేసి ఆయుర్వేదమే పునర్జన్మే స్కానింగ్ అప్పుడు భయపడిండే గడ్డ అది కరిగిపోయిందంట. వెల్కమ్ టు పునర్జన్. ఇక్కడ ఆల్రెడీ ఒక 2 times కంప్లీట్ చేసుకున్నారండి. సో మనం పేషెంట్ అయితే స్టార్టింగ్ నుంచి అడిగి తెలుసుకున్నాము ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఏదైనా గుర్తించారు, మరి పునర్జన్కి వచ్చాక వారికి ఎలాంటి మంచి జరిగిందనేది పేషెంట్ అయితే ఇక్కడ ఉన్నారు అడిగి తెలుసుకున్నాం. సో నమస్తే సార్, మీ పేరండి? పుల్లయ్య. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆటంటపూర్ మేడం. ఓకే, మీ వయసు ఎంత ఉంటుందండి? 59. ఏం క్యాన్సర్ అండి మీది? గొంతుకి. ఓకే, ఎన్ని రోజులైంది గొంతుకు వచ్చి? 3 ఏళ్ళు అయితే. మీరు క్యాన్సర్ అని ఎలా తెలిసింది అసలు మీకు? అదే మేడం, గొంతుకు గడ్డ అనేది గడ్డ పైకి రాంగ అప్పుడు ఎక్కువ వస్తా అంటే అప్పుడు ఇంకా నీ వద్దని మా అబ్బాయి ఆపరేషన్ చేపిల్లంటే చేపిల్లని ఆపరేషన్ చేపి ఇక్కడ ఆపరేషన్ చేసి దాన్ని ల్యాబ్ పంపించినాక అది క్యాన్సర్ అటాక్ అయిందని కీమోను 3 కీమోలు పెట్టించుకున్నాం. తర్వాత ఇప్పుడు కీమో స్టాప్ చేసి ఇదే కంటిన్యూ చేస్తున్నాం. ఆయుర్వేదమే పునర్జన్మే ఇప్పటికి ఎన్నిసార్లు అయిపోయిందండి? ఇప్పుడు 2 అయిపోయినాయి పూరా కంప్లీట్. ఇప్పుడు 3వది తీసుకుంటున్నాము. స్కానింగ్ చేయించినాము. స్కానింగ్లో ఇప్పుడు ఫస్ట్ హెవీగా వచ్చేది అప్పుడు భయపడిండే గడ్డ అది కరిగిపోయిందంట. ఇప్పుడు ఇంకా కొంచెం ఉండేటివి అవి కానీ ఇంకా 2 నెలలు తీసుకుంటే కరిగిపోతాయి అని చెప్పి తినేది కానీ బాగా తింటానే ఉన్నా, నిద్ర బాగా పడుతుంది. మీరు అంతకుముందు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు కదా, కీమోస్. ఆ కీమోస్ వల్ల మీకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్, చాలా నొప్పులు, అప్పుడు జ్వరం వచ్చేది, ఎక్కువ మోషన్స్ అయ్యేది, చాలా బాగా ఇబ్బంది వచ్చేది. ఒక వారం రోజులు కీమో పెట్టించుకున్నాక ఒక వారము చాలా ఇబ్బంది పడేది. ఇవన్నీ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మళ్ళీ కీమో టైం వచ్చేస్తుండే, మళ్ళీ కీమో అయ్యేది, అట్లా ప్రాబ్లం ఉంది. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మరి మామూలుగా మీకు ఒక ఆయుర్వేద మందు క్యాన్సర్కి అనేది ఉంటుందని మీకు తెలుసా అండి, లేకపోతే మీకు ఇది ఎవరైనా చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చారా? అంటే ఇక్కడ మా కొడుకు ఫ్రెండ్ ఒక ఆయన చెప్పినాడు, యూట్యూబ్లోనే మా కొడుకు చూసినాడు. మా బామర్ది వచ్చి ఇక్కడ ఇన్క్వైరీ చేసుకొని వచ్చిన పేషెంట్లతో కనుక్కొనేసి తర్వాత డాక్టర్తో మాట్లాడినాక మమ్మల్ని పిలిపించినాడు మేడం. అది ఎట్లా ఏమి తీసుకొని ఇప్పుడు నేను ఉన్నాను మేడం. ఇప్పుడు 2 టూర్ కంప్లీట్ అయ్యి 3వ టూర్ వచ్చిన. కొత్తగా ఎవరన్నా అడిగితే ఏమన్నా ఎట్లుంది, ఎట్లా జరుగుతుంది, తగ్గిందా ఏమంటే పర్వాలేదు తగ్గుతుంది, బాగా నమ్మకం పెట్టుకోవాలా. ఫుడ్ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, మనం తినే ఫుడ్ని. నాకు ఇప్పుడు ఆయుర్వేదే కొంచెం బెటర్. అంతకుముందు ఆయాసం ఉండేది మేడం, ఆయాసం టాబ్లెట్లు వాడేవాడిని. ఇప్పుడు ఇది తీసుకున్నప్పటి నుంచి అది కానీ లేదు మేడం. నమ్మకం పెట్టుకోవాలి, ఫస్ట్ మైండ్ నమ్మకం మేడం. ఆ రోగం అనేది కుదురుకొచ్చి అలవాట్లు ఏమైనా ఉన్నాయి సార్ మీకు? అప్పుడు ఫస్ట్ హీట్ డ్రింక్ తీసుకుంటాడు మేడం ఫస్ట్ స్టార్టింగ్లో. ఇప్పుడు 16 ఏళ్ళ దించి డ్రింక్స్ ఇడిచిపెట్టేసి స్మోక్ అంటే హెవీ స్మోక్ చేస్తాడు. ఇప్పుడు అవిగా ఇడిచిపెట్టేసి గుట్కా అట్లా అది తీసుకుంటా ఇప్పుడు అవిగా ఇడిచిపెట్టేసి. పునర్జన్లో మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది, మీకు ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి. ఓకేనండి, ఓకే, మీరు మంచిగా తొందరలో బాగా అవ్వాలని కోరుకుంటూ మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.